people, welcome to my life, our life. సో, నేను ఒక ఛానల్ క్రియేట్ చేశా విత్ ద నేమ్ ఆఫ్ ద ఆర్ లైఫ్. సో, ఈ ఛానల్‌లో నేను ఏం అప్‌లోడ్ చేస్తానో నాకు కూడా తెలీదు. బేసిక్‌గా నేను డైలీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, చేసే ముందు ఇప్పటి నుంచి నేను డైలీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తా కాబట్టి చూసే వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతదో తెలుస్తది. కానీ ఇప్పటిదాకా ఏం జరిగిందో తెలియాలి కాబట్టి ఒక ఇంట్రడక్షన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నా. ప్లస్ ఇది నా ఫస్ట్ వీడియో. సో, బేసిక్‌గా నా పేరు రాకేష్ ఇంటూరి. ఐయామ్ 22 ఇయర్స్ ఓల్డ్ అండ్ ప్రెజెంట్ నేను ఎంఎస్ చేస్తున్నా. యూఎస్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అండ్ ఐయామ్ నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి. యావరేజ్ తెలుగు అబ్బాయి. సో, అంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. సో, నేను నా బీటెక్ వచ్చేసి మన మల్లారెడ్డి పాలమ్మిన, పూలమ్మిన దగ్గర చేశా. ఎంఆర్‌సెట్ సెకండ్ క్యాంపస్ చాలా మందికి తెలిసుంటది. హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకైతే చాలా మందికి తెలుసు. అండ్ ఇప్పటి వరకు అయితే సాఫీగా నడిసింది. ఇంకా సాఫీగా నడుస్తది అని అనుకుంటున్నా. అందరిలాగానే నేను నా మాస్టర్స్ చేద్దామని యూఎస్ ఎళ్ళా. అది కూడా నా అండర్ గ్రేడ్ అయిన వెంటనే వితౌట్ ఎనీ గ్యాప్. లైక్ మేలో నా అండర్ గ్రేడ్ అయింది. ఆగస్ట్‌లో నేను యూఎస్ ఎళ్ళిపోయా. సో, 1 ఇయర్ అయిపోయింది యూఎస్‌లో. ఇప్పుడు నా సమ్మర్ వెకేషన్ కోసం మళ్ళీ ఇండియాకొచ్చా. వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఆహ్, వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మెమరీ లాగన్నా పెట్టుకోవచ్చు వీటిని అనే ఉద్దేశంతో ఛానెల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. కొత్త విషయాలు నేర్చుకొని కన్సిస్టెంట్‌గా చేద్దామని ఫిక్స్ అయ్యా. చూద్దాం ఎలా అవుతదో. అండ్ ప్రెజెంట్ నా సిట్యుయేషన్ చెప్పాలంటే జాబ్ లేదు. సో, ఎంఎస్ చేయడానికొచ్చినట్టుంది. సో, ఎంఎస్ నాది 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా 1 ఇయరే ఉంది. యూఎస్‌లో కూడా జాబ్స్ లేవు. మార్కెట్ ఎంత డౌన్ ఉందో మీ అందరికీ తెలుసు ఈ టైంలో. కానీ కొంతమంది చెప్పే దాని ప్రకారం అయితే మార్కెట్ డౌన్ ఎవరికుంటదంటే చదవని వాళ్ళకంటారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. సో, ప్రెజెంట్ అయితే నేనొక ఇంటర్న్‌షిప్ కోసం ట్రై చేస్తున్నా. కనీసం లో పెయిడ్ ఒక జాబ్‌లో సెట్ అయ్యి ల్యాండ్ అయితే కనీసం బెటర్ అని నా ఆలోచన. హై పెయిడ్ జాబ్స్ ఫస్ట్‌లోనే వస్తాయని నేనెప్పుడు అనుకోలేదు. కనీసం లో పెయిడ్ జాబ్ అయినా లేకపోతే అసలు జాబ్ వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా ఈ టైంలో. అప్పటి వరకు నా లైఫ్‌లో ఏం జరుగుతుందో నేను క్యాప్చర్ చేసి మెమోరీస్ లాగా ఒక ఛానెల్‌లో పెడదాం అనుకుంటున్నా. అది మీరు కూడా చూస్తే ఇంకా మంచిది అని నేను అనుకుంటున్నా. సో, ఇప్పటి వరకైతే అదే. సో, రేపటి నుంచి డైలీ ఒక వీడియో అన్నా పెట్టడానికి ట్రై చేస్తా. లెంగ్త్‌తో సంబంధం లేదు. వ్యూస్ ఎన్నొస్తున్నాయి సంబంధం లేదు. సబ్‌స్క్రైబర్స్ వస్తున్నట్టు లేదు సంబంధం లేదు. ఇవేమి నాకొద్దు. నేనేదో ఒక హాబీలా చేద్దామని చూస్తున్నాను. లెట్స్ సీ ఎలా అవుతదో. సో, ఇప్పటికైతే అదే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.